అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు. సో మనం లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నాము ట్యూబ్స్ పేటెన్సీ అనేది తెలుసుకోవడం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి చాలా ముఖ్యము అనేసి. కానీ ఆ ట్యూబ్స్ అనేవి పేటెంట్ ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? సో యూజువల్గా ట్యూబ్స్ అనేవి మీకు పేటెంట్ ఉంటేనే మీరు న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా కానీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటికి తెలుసుకోవడానికి మన దగ్గర ఏం ఆప్షన్స్ ఉంటాయి? హెచ్ఎస్జి, ఎస్ఎస్జి, లాప్రోస్కోపీ. సో హెచ్ఎస్జి అనేది ఏంటి? హిస్టోసాల్పింగోగ్రఫీ. అంటే మీ యూట్రస్ లోపలికి ఒక కాంట్రాస్ట్ డై పంపించిన తర్వాత స్పిల్ అయ్యే టైంలో మనము ఒక ఎక్స్రే తీస్తాము. ఇది డే కేర్ ప్రొసీజర్, ఇది జస్ట్ డే కేర్ ప్రొసీజరే, కానీ మైల్డ్లీ పెయిన్ఫుల్ ఉంటుందండి. సో దీని ద్వారా మనకు ఒక ఎక్స్రే ఫిలిం వస్తుంది. దాంట్లో మనం పంపించిన డై 2 ట్యూబ్స్ ద్వారా బయటకు స్పిల్ అయిందో లేదో చూడటం వల్ల మీ ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. సెకండ్ ప్రొసీజర్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సేమ్ సిమిలర్ ప్రొసీజరే, ఇన్స్టెడ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఇక్కడ నార్మల్ సెలైన్ అనేది యూస్ చేస్తాము. అక్కడ ఎక్స్రే తీస్తే ఇక్కడ మనం అల్ట్రాసౌండ్ లో స్పిల్ అనేది డాక్యుమెంట్ చేస్తాము. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ యాక్చువల్ గా మోస్ట్ పెయిన్లెస్ కంపేర్ టు హెచ్ఎస్జి. ఎస్ఎస్జి అనేది వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్ వితౌట్ ఎనీ మచ్ పెయిన్. కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే స్పిల్ ఉందా లేదా తెలుసుకోవచ్చు, కానీ ఇన్ కేస్ బ్లాక్ ఉంటే అది ఎటుపక్క బ్లాక్ ఉంది, రైటా లెఫ్టా, లేకపోతే స్పిల్ వచ్చింది అని అంటే ఎటుపక్క అనేది మనము డయాగ్నోస్ చేయడం అనేది ఎస్ఎస్జి ద్వారా కొంతవరకు డిఫికల్ట్. అదర్వైజ్ ఎస్ఎస్జి ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెస్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. ఇది అల్టిమేట్. దీంట్లో 100% షూర్గా మనము ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మనము చూసేసుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ సిట్టింగ్ ఇన్ కేస్ ఏదైనా బ్లాక్స్ ఉన్నా క్యాన్యులైజేషన్ చేసుకొని వాటిని రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అండ్ ద సేమ్ సిట్టింగ్. ఇందులో యూట్రస్లో నుంచి మనము ఒక మిథిలిన్ బ్లూ డై కానీ ఏదైనా పంపిస్తాము డైల్యూటెడ్ది. సో 2 ట్యూబ్స్ నుంచి స్పిల్ అనేది మనం డైరెక్ట్గా కెమెరాలో చూసి డాక్యుమెంట్ చేస్తాం. సో ఈ 3 ప్రొసీజర్స్లో ఏదో ఒక ప్రొసీజర్ చేసుకోవటం వల్ల మీ ట్యూబ్స్ అనేవి పేటెంట్ ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. ఇన్ కేస్ పేటెంట్ ఉన్నాయి అంటే యూ కెన్ ట్రై న్యాచురలీ ఆర్ విత్ ద ఐయుఐ. సో దాని ప్రకారం యూ కెన్ కాంటాక్ట్ యువర్ డాక్టర్. సో ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతూ ట్యూబ్స్ అనేవి పేటెంట్ ఉన్నాయో లేదో తెలుసుకోకుంటే ఫస్ట్ ఆ ప్రొసీజర్ని ఏదో ఒకటి ఫాలో అయ్యి మీ ట్యూబ్స్ స్టేటస్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.